హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 82వ భాగం. కిరణ్ అంతగా ఎందుకు షాక్ అయ్యాడు అంటే, ఆర్యన్ ముందుగానే నేహాకి పనిష్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి సిటీకి చివరగా ఉండే రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ముందుగానే ఫోన్ చేసి పన్నీర్ కర్రీస్ తన కోసం స్పెషల్ గా ఉండవని, అందులో పన్నీర్ కనిపించకుండా ఉండాలని స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇస్తాడు. ఆర్యన్ గురించి ముందుగానే సోషల్ మీడియా వల్ల తన కోపం తెలిసి ఉండటం వలన వాళ్ళు భయంగానే సరే అని చెప్పి ఆర్యన్ చెప్పినట్టు చేస్తారు. ఆర్యన్ రాగానే ఆర్డర్ ఇస్తాడు కదా, మేనేజర్ ముందుగానే చెప్పి ఉండటం వలన వెయిటర్ ఆర్యన్ చెప్పిన డిషెస్ మాత్రమే తీసుకువెళ్ళి వాళ్ళ ముందు పెడతాడు. నేహాని లంచ్ చేయమనగానే నేహ ముందే తన కోసమే తయారు చేసిన పన్నీర్ కర్రీ వేసుకొని తిని బాగుందని ఇంకా ఎక్కువగా తినేస్తుంది. కానీ అందులో పన్నీర్ నేహాకి కనిపించదు. నేహ తిన్న తర్వాత ఆర్యన్ కన్నింగ్ గా నవ్వుకుంటూ తన ఫోన్ నుంచి తన బాడీ గార్డ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. నేహ కార్లో పెట్రోల్ జస్ట్ 5 మినిట్స్ వెళ్లేంత వరకు ఉంచి మిగిలింది పూర్తిగా తీసేయమని చెప్తాడు. గార్డ్ కూడా సరే అని ఆర్యన్ చెప్పినట్టు నేహ కార్ జస్ట్ 5 మినిట్స్ మాత్రమే రన్ అయ్యేలా కొంచెం ఉంచి మిగతా పెట్రోల్ అంతా తీసేస్తాడు. అలా నేహ తన కార్ స్టార్ట్ చేసి పెట్రోల్ చూసుకోకుండా బయలుదేరుతుంది. కార్ స్టార్ట్ చేసిన 2 నిమిషాలకి తన ఒంట్లో ఏదో జరుగుతున్నట్టు అని ఉంటే, ఇవన్నీ ఇంత దూరం రెస్టారెంట్ కి రావటం వల్ల అనుకుని లైట్ తీస్తుంది. కానీ రాను రాను తన చేతి మీద పింపుల్స్ వస్తూ బ్రీతింగ్ ప్రాబ్లం అనిపిస్తుంటే ఆయాసంగా నోరు తెరిచి గాలి పీల్చుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఒళ్ళంతా టెన్షన్ వల్ల చెమటలు పట్టేస్తూ పచ్చి పుండులాగా నొప్పి పుట్టడం వలన కనీసం కార్ కూడా ఆపలేనంత హెవీగా ఎలర్జీ అటాక్ వస్తుంది. నేహ కార్ ఆపటానికి ట్రై చేసినా తన వల్ల కాక భయంగా చూస్తూ ఉండగానే కార్ ఆటోమేటిక్ గా పెట్రోల్ అయిపోవటం వలన 5 నిమిషాలకి దానంతటా అదే ఆగిపోతుంది. నేహ కార్ ఆగిపోగానే మనసులో ఏంటిది, ఏం జరుగుతుంది, నాకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత కష్టంగా ఉంది, కనీసం కార్ కూడా మేనేజ్ చేయలేకపోతున్నాను, పైగా ఈ పింపుల్స్ ఏంటి ఇంతలా వచ్చేస్తున్నాయి, శరీరం అంతా చాలా నొప్పిగా ఉంది అని అనుకుంటూ నోటి నుంచి మాట రాక బలంగా గాలి పీలుస్తూ ఉంటుంది. ఇంతలో కిరణ్ వచ్చి నేహాని ఆ పొజిషన్ లో చూసి షాక్ అయ్యి నోరు తెరిచి చూస్తూ ఉంటాడు. నేహ ఒక్క క్షణం కిరణ్ వైపు చూసి తనని కదిలించకుండా అంతే చూడటం చూసి మనసులో, సచ్చినోడా, ఇంకో 2 నిమిషాలు ఉంటే చచ్చిపోయేలా ఉన్నాను, ఏదో ఒకటి చేసి చావరా అని మనసులోనే అనుకుంటూ బయటికి మాత్రం దీనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో కిరణ్ తేరుకొని వెంటనే కార్ అన్లాక్ చేయటానికి ట్రై చేస్తాడు. కానీ కార్ లోపల నుంచి లాక్ చేయటం వలన కార్ డోర్ కొడుతూ తీయమని చెప్తూ ఉంటాడు. కానీ నేహ కనీసం చేయి కూడా కదిలించే పొజిషన్ లో లేక కళ్ళల్లో కన్నీరు కారుస్తూ కిరణ్ వైపు చూస్తుంది. కిరణ్ నేహ పరిస్థితి నిమిషానికి దిగజారిపోతూ ఉండేసరికి కారుకి మరోవైపు వచ్చి అద్దం పగలగొట్టి కార్ అన్లాక్ చేసి నేహాని బయటికి తీసి, ఏమైంది ఇలా ఉన్నావు, నీ స్కిన్ మీద ఈ పింపుల్స్ ఏంటి అని కంగారుగా అడుగుతాడు. నేహ ఏం మాట్లాడలేక అంటూ బలంగా ఊపిరి పీలుస్తూ ఉంటే కిరణ్ వెంటనే నేహాని తన చేతుల్లోకి ఎత్తుకుని తన కార్ బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ చేయగానే కిరణ్ కి ఆర్యన్ నుంచి ఫోన్ వస్తుంది. కిరణ్ డ్రైవ్ చేస్తూనే ఫోన్ ఆన్ చేసి స్పీకర్ లో పెట్టి కంగారుగా, ఆర్యన్, నేహాకి ఏదో అవుతుంది, ఊపిరి అందటం లేదు, ఏం జరిగిందో అర్థం కావటం లేదు, నాకు చాలా భయంగా ఉంది,
ప్లీజ్ నువ్వు త్వరగా రావా అని అడుగుతాడు. ఆర్యన్ నవ్వుతూ, ఎందుకంత కంగారు పడుతున్నావు కిరణ్? తనకి ఏమీ కాలేదు, జస్ట్ ఫుడ్ అలర్జీ వచ్చింది, అందువల్ల అలా అయ్యింది. ఇంకొక పావు గంట ఉంటే చచ్చూరుకుంటుంది. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అది నీకు నాకు ఇద్దరికి అన్యాయం చేసింది కదా, తనని అంతే వదిలే, అదే చస్తుంది అని అంటాడు. కిరణ్ సడన్ బ్రేక్ వేసి, ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా? నేహాకి ఫుడ్ అలర్జీ వల్ల ఇలా జరిగిందా అని నేహ వైపు తిరిగేసరికి తను అంతే షాక్ కి గురైనట్టు కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ ఉంటుంది. నీకెలా తెలుసు తనకి ఫుడ్ అలర్జీ వల్లే ఇలా జరిగిందని అని అనుమానంగా అడుగుతాడు. ఎందుకంటే నేనే తన కోసం స్పెషల్ గా పనీర్తో కర్రీస్ చేయించాను కాబట్టి. తనకి పనీర్ అంటే అలర్జీ కాబట్టి అది కొంచెం తింటేనే తనకి ఊపిరి ఆడదు. అటువంటిది రెస్టారెంట్లో నేను చేయించిన కర్రీ మొత్తం తినేసింది, ఇంకెలా ఉంటుంది? అయినా దాని గురించి నాకెందుకు? ఇప్పుడు అది పడుతున్న బాధ నేను ఆరోహి 5 సంవత్సరాల క్రితమే పడ్డాము. మేము విడిపోయినప్పుడు మా ప్రాణం పోయినంత పనయ్యింది. ఆ బాధ ఏంటో తనకి కూడా తెలియాలి కదా, అందుకే జస్ట్ నా టార్చర్ లో టీజర్ చూపిస్తున్నాను. ముందు ముందు సినిమా ఇంకా చాలా ఉంది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తనకి కూడా తెలియాలి కదా, అందుకే నా ప్లాన్స్ నేను చేసుకుంటున్నాను. నీకు ఇష్టం ఉంటే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, లేకపోతే దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపో అని కఠినంగా మాట్లాడతాడు. అలా ఎలా మాట్లాడుతావు ఆర్యన్? ఆడపిల్లతో అలా ఎలా బిహేవ్ చేశావు? నీ నుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఏమీ చేయకపోయినా కానీ నేను మాత్రం చూస్తూ చూస్తూ ఒక ప్రాణం తీయలేను అని ఫోన్ కట్ చేయబోతాడు. నేహ కిరణ్ మాట్లాడిన మాటలకి కృతజ్ఞతగా కిరణ్ వైపు చూస్తూ మనసులో, ఈ కిరణ్ నేననుకున్నంత చెడ్డవాడేమీ కాదు, నాకు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నేను చేసింది కూడా మర్చిపోయి హెల్ప్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. కిరణ్ కార్ స్టార్ట్ చేస్తూ ఉండగానే, ఓల్డెన్ నాకు తెలుసు నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని. ఓకే, నీకు తనని కాపాడాలని చాలా సరదాగా ఉంది కాబట్టి నువ్వు ఇంకో 50 కిలోమీటర్స్ వస్తే కానీ హాస్పిటల్ రాదు. తను పావు గంటలో హాస్పిటల్కి చేరుకోకపోతే చచ్చిపోతుంది. నేను పక్కా ప్లాన్ చేసుకొని మిమ్మల్ని సిటీకి దూరంగా ఉన్న రెస్టారెంట్కి పిలిచాను. ఒక ½ లో ట్రాఫిక్ లో ట్రావెల్ చేస్తే తప్ప తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేవు. ఆ లోపు అది చచ్చూరుకుంటుంది. అప్పుడేం చేస్తావు అని నవ్వుతూ అడుగుతాడు. కిరణ్, ఆర్యన్ యు ఆర్ సో మీన్. ఒక ఆడపిల్ల విషయంలో ఇలా చేయటం తప్పురా. కనీసం తన గురించి కాకపోయినా ఆరోహి గురించి ఆలోచించు. నేహ విషయంలో తనని ఇలా చేశావని తనకి తెలిస్తే పాపం ఆరోహి తట్టుకోలేదురా. ఎందుకు ఇలా చేస్తున్నావు ఆర్యన్? తను మన విషయంలో తప్పు చేసిందని ఇలా ప్రాణాల మీదకి తీసుకువస్తావా? నీలో ఇంత క్రూరత్వం ఉందని నాకు తెలియదు అని అంటాడు. నాలో ఎంతో క్రూరత్వం ఉంది అనేది ఆరోహి విషయానికి వస్తే తెలుస్తుంది. అవును, నేను ఆరోహి విషయంలో చాలా మీన్ గానే ఆలోచిస్తాను. ఆరోహికి ఎవరు ఏ చిన్న ఇబ్బంది కలిగించినా వాళ్ళని నేను కొంచెం కూడా బేర్ చెయ్యను. అటువంటిది నేహ 5 సంవత్సరాలు నాకు ఆరోహిని పిల్లల్ని దూరం చేసింది. కనీసం నాకు పిల్లలు పుట్టారు అన్న విషయం కూడా తెలియకుండా చేసింది. దానికి మాత్రం నేను నేహాని ఏం చేసినా పాపం లేదు. నాది ఆరోహిది 5 సంవత్సరాల బాధతో పోలిస్తే ఇప్పుడు దీని బాధ అంతా ఎక్కువ అనిపించటం లేదు.
నీకు చాలా మంచితనం ఉంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మా విషయంలో అది చేసిన దానికి నేను చేస్తున్నది చాలా చిన్నది. నువ్వు మా పొజిషన్‌లో ఉండి ఆలోచిస్తే అర్థమయ్యేది. మేము తీసుకున్న పెయిన్ ఎంత కష్టమైందో అని కోపంగా అన్నాడు. సరే, సరే. నీతో మాట్లాడే టైం నాకు లేదు. నేను త్వరగా నేహాని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. దానికి ఏమైనా జరిగితే ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకో, మర్చిపోకు అని కిరణ్ కూడా కోపంగా అంటాడు. అంత అవసరం లేదులే. నీ ప్యాంట్ పాకెట్‌లో దాని అలెర్జీకి టాబ్లెట్ పెట్టాను. అది దానికి వేసేయి. అయినా అది ఒక్కసారిగా చస్తే నాకేం వస్తుంది? నా పెయిన్ అంతా కొంచెం కొంచెంగా ఇస్తూ దానికి అర్థమయ్యేలా చేస్తాను. టాబ్లెట్ వేసుకున్న 5 నిమిషాలకి అది సెట్ అవుతుంది. తర్వాత మళ్ళీ తిరిగి ఫోన్ చెయి. దానితో మాట్లాడి దాని ఫీలింగ్ తెలుసుకోవాలి. తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అని కన్నింగా నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేస్తాడు. కిరణ్, నేహ ఆర్యన్ చెప్పిన ఆన్సర్ కి ఫస్ట్ షాక్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.